తెలుసా, మేమందరం ఇట్లా తోస్తే సముద్రంలో కలిపేస్తాం అనుకున్నాం, అందరం కలిపి. రెండోది, మధ్యధర సముద్రంలో తీసుకెళ్లి పడేస్తాము, ఒక్క ప్రాణి ఉండకూడదు. అప్పటికి 40,000 మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో 60 లక్షల మంది ఉన్నారు. 40,000 మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పట్టుకుంటే నరుక్కుంటూ పోతే ఒక 40 నిమిషాల్లో చంపేస్తారు అంతమంది. యుద్ధ ట్యాంకులు 3,000 యుద్ధ ట్యాంకులు, వీళ్ళు 600 మంది ఉన్నారు. గన్స్ పెద్దగా లేదు. యుద్ధం జరుగుతూ ఉంది. 6 రోజులు యుద్ధం జరిగింది. 3వ రోజు యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ శత్రు ట్యాంకులన్నీ వెళ్ళిపోతే ఇశ్రాయేల్ జయోత్సవంతో దేవునికి మహిమ కలుగును గాక అన్నారు. ప్రపంచంలో అప్పుడు చూసిన తర్వాత ఇశ్రాయేల్లో కూడా దేవుని భయం లేనప్పుడు మొట్టమొదటిగా యెహోవాకు మహిమ కలుగును గాక అని చెప్పారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు నన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఈ నిశ్చయత మనకున్నది. ఈ అంజూరపు చెట్టు కింద కూర్చోవడం అంటే ఏంటంటే, వారు అక్కడ కూర్చునేటప్పుడు వాక్యం